అందరికీ నమస్కారం అండి. బాధాతప్త హృదయంతో ఈరోజు వీడియో చేయాల్సి వస్తుంది. గీతాంజలి అనేటటువంటి పేద మహిళ తనకు ప్రభుత్వం వారిచ్చినటువంటి పట్టాన్ని పట్టుకొని, ఇంటి స్థలాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పటం, కృతజ్ఞతలు చెప్పటం, ఆయన వల్లనే తన సొంత ఇంటి కల నెరవేరింది అని మాట్లాడటం ఆవిడ ప్రాణాల మీదకు వస్తుందని ఆవిడ ఊహించి ఉండదు. మనం మానవ సమాజంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా సరే రాక్షస సమాజంలో ఉన్నామా? మనం అనురాగాలు ఆప్యాయతల మధ్య ఉన్నామా, లేదా అరాచక మనస్తత్వంతో ఉన్నామా? మనకు నచ్చితే, మనకు నచ్చిన నాయకుడుని పొగిడితే వాళ్ళని బ్రతకనిస్తాం. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుడు మంచి చేస్తే, అతని వల్ల నాకు ఈ మంచి జరిగిందని చెప్తే, ఆ చెప్పినటువంటి పేదవాడి ప్రాణాలు తీసేస్తామా? ఎటుపోతున్నాం మనం? తెనాలిలో ఆ పిచ్చి తల్లి గీతాంజలి చేసిన తప్పేంటి? తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు ఆడపిల్లలకు తల్లి ఎవరు? ఇక నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన చెందిన వాళ్ళ పేర్లు కొన్ని బయటకు వస్తా ఉన్నాయి. ట్రోల్ అవుతా, ఆ అమ్మాయిని ట్రోల్ చేసినటువంటి వాడు 5 రూపాయల అమ్మాయి అంట. అంటే 5 రూపాయల అమ్మాయి అంటే మీ చెల్లినో, మీ తల్లినో, మీ అక్కనో, మీకు సంబంధించిన వాళ్ళనో 5 రూపాయలకి అమ్మాయి అని చెప్పేసి అంటే మీరు ఓర్చుకుంటారా? తట్టుకుంటారా? ఎవరో సజ్జా అజయ్ అంట, దేవరకొండ రాము అంట, రామ్ అంట. ఏమిటయ్యా ఆ భాష? ఆమె చేసిన నేరం ఏంటయ్యా? 6 రోజుల క్రితం, 6 కాదు 1 వీక్ అనుకుంటా, వారం క్రితం స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రిజిస్టర్ అయినటువంటి తన ఇంటి పట్టాన్ని అందుకొని తన జీవితంలో కల నెరవేరిందని, తాను ఇప్పటిదాకా అద్దె ఇంట్లో ఉంటున్నానని, ఇక నాకు సొంత ఇల్లు రాబోతుందని, సొంత ఇల్లు కట్టుకుంటానని, దానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, నా పిల్లలు సైతం నా దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారని, నా ప్రక్కనే ఉంటే జై జగన్ మామ అనేవాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి కూడా అమ్మఒడి వస్తుందని, అదేవిధంగా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయని ఆమె చెప్పటం పాపమా? అంటే మీకు సంబంధించి, మీ పార్టీలకు సంబంధించి భర్తను వదిలేసి ఒంటరి మహిళలుగా ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతూ తొడలు కొట్టి మాట్లాడవచ్చు, తొడలు కొట్టి సవాళ్లు చేయవచ్చు. వాళ్ళు మాత్రం మీకు పునీతుల్లాగా కనపడతారు. అభంశుభం తెలియనటువంటి ఈ పాప, అభంశుభం తెలియనటువంటి గీతాంజలి అనేటటువంటి ఒక అద్దె ఇంట్లో ఉండేటటువంటి ఒక పేద మహిళ
అంటే ఆ అమ్మాయి మీద కూడా చమక్కలు. ఆమె కట్టుకున్న చీర ఎలా ఉంది, ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఎలా ఉంది, ఆమె మాట్లాడుతున్న భాష ఎలా ఉంది. మీరే అంటారు కదయ్యా, రైతంటే అమరావతి రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతంటే చిరిగిపోయిన చొక్కా వేసుకొని వస్తేనే రైతా? రైతుల చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండకూడదా? రైతులు కార్లలో తిరగకూడదా అని అన్నారే. ఆవిడ పేదావిడంటే చిరిగిన జాకెట్ వేసుకొని కనపడాలా? చిరిగిన చింపిరి చీర కట్టుకొని మీకు కనపడాలా? అప్పుడే పేదావిడ అవుతుందా? మీ వ్యాఖ్యలకి, మీరు ట్రోల్ చేసినటువంటి మాటలకు మరి నిండు ప్రాణాన్ని కోల్పోయింది కదా, క్షమించమని అడగటానికి కూడా లేదు కదా. ఈ సమాజంలో ఉన్నటువంటి మానవత్వాన్ని ప్రేమించే వాళ్ళు, తోటి మనుషుల్ని మనుషులుగా చూసేవాళ్ళు, అమ్మా మమ్మల్ని క్షమించండి అని అడగటానికి అక్కడికి వెళితే పసిపిల్లలు కనపడుతున్నారే. వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయిందో కూడా వాళ్ళకి తెలియదే. ఎందుకయ్యా ఇంత దుర్మార్గం? ఇంత దుర్మార్గం ఎందుకు? ఒకవేళ నిజంగా మీరు కోరుకునేటటువంటి నాయకులకు అధికారమే ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు బతకనిస్తారా మీరు? ఈ రాష్ట్రంలోని ప్రజలు రాష్ట్రాన్ని వదిలి ఎక్కడికో పారిపోవాలి కదా, అండమాన్కో లేదా ఏ అడవులకో ఏ ఎడారి ప్రాంతాలకో పారిపోవాల్సిందే కదా మీ దెబ్బకి. మీ పార్టీ తరపున ఒక అధికార ప్రతినిధిగా పనిచేసేటటువంటి రాయపాటి అరుణ అనేటటువంటి అమ్మాయిని చితకబాదారే మీరు. ఏంటిది? ఎటుపోతున్నారు మీరు? మీకే అధికారం ఇస్తే ఏమైపోద్ది సమాజం? రాజకీయం కోసం నేను మాట్లాడట్లా, మనుషులుగా మారండి మీరు. సోషల్ మీడియాని దుర్వినియోగం చేయబాకండి. సోషల్ మీడియా అనేది సాటి మనుషుల్ని ప్రాణాలు తీయటానికి కాదు, సాటి మనుషులకు ఉండేటటువంటి గౌరవాన్ని భంగపరచడానికి కాదు, సాటి మనుషుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటానికి కాదు. అసలు 5 రూపాయల కూలి ఏంటి? దీని పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు ఎంక్వైరీ చేయండి రా. దీని పిల్లలేంటి? ఎవడాడు దేవరకొండ రామంట. ఏమి భాష అండి అది? మీరు పెట్టిన పోస్టులు చూసి తట్టుకోలేక ఆ అమాయకురాలు, అయ్యో నాకు ఈ సమాజంలో నన్ను బ్రతకనివరా, సొంత ఇల్లు కల నెరవేరింది నాకని నేను చెప్పుకోవటమే తప్ప, నేరమా, పాపమా, శాపమా అని ఆవిడ ఆవేదనకు గురయ్యి ఆత్మహత్య చేసుకుందంటే సిగ్గుతో తలదించుకోండి. మీ పార్టీలు రేపు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆ పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గాన్ని, ఇలాంటి అమానవీయ చర్యలు చేయటానికి కాదు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఉన్నది ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకోవటానికి ఉన్నది. వీలైతే మంచిని పంచండి, అంతేగాని మీరు నమ్మిన నాయకుల్ని పెంచడం కోసం, మీరు ద్వేషించే నాయకుల్ని హింసించటం కోసం, అమాయకుల ప్రాణాలని గాలిలో కలపటం కోసం సోషల్ మీడియాని మాత్రం వేదికగా వాడుకోకండి.
అని విన్నవించుకుంటున్నాను.